హలో అండి, వెల్కమ్ టు చరితాస్ క్రియేటివ్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బోడ కాకరకాయ సాఫ్ట్ ఫ్రై రెసిపీని ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ బోడ కాకరకాయ మనకు వర్షాకాలంలోనే ఎక్కువగా దొరుకుతుందండి. ఈ బోడ కాకరకాయలో బోలెడన్ని విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవన్నీ హెల్త్కి చాలా బెనిఫిట్ చేస్తాయి. బోడ కాకరకాయ తినడం వలన పక్షవాతం, కంటి సమస్యలు, బీపీ వంటి వాటిని నివారించుకోవచ్చు. మరి ఇలాంటి ఈ బోడ కాకరకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో ఇవాల్టి మన వీడియోలో తెలుసుకుందాం. కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ముందుగా ఇక్కడ నేను ఒక 400 గ్రామ్స్ వరకు బోడ కాకరకాయలని తీసుకున్నాను. వాటిని వాటర్లో వేసి శుభ్రంగా 3 to 4 టైమ్స్ వరకు కడుక్కోవాలి. ఎందుకంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బోడ కాకరకాయలు పైన ముళ్ళులాగా ఉంటాయి. లోపల ఇరుక్కుపోయిన డస్టు అంత త్వరగా బయటికి రాదు. కాబట్టి ఖచ్చితంగా 3 to 4 టైమ్స్ వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఈ బోడ కాకరకాయలనే అడవి కాకరకాయ అని, ఆ కాకరకాయ అని కూడా అంటారండి. తర్వాత వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా సన్నగా పొడుగ్గా తరిగాను. మీరు కావాలంటే రౌండ్గా కానీ లేదంటే చిన్న ముక్కలుగా కానీ మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. అవి వేగాక ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక 8 to 10 వెల్లుల్లిని బరకగా దంచి వేసుకోవాలి. కలుపుకుంటూ ఈ వెల్లుల్లిని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక 2 ఎండుమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకును వీటన్నింటిని ఆయిల్లో వేసి కలుపుకుంటూ ఆనియన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మనము కాకరకాయ ముక్కల్ని కూడా ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆనియన్ వాటితోనే వేగిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలకి పసుపు, ఆయిల్ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకుంటూ బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కాకరకాయను ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి మధ్యలో క్యాప్ తీసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలండి. మధ్యలో క్యాప్ తీస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా క్యాప్ తీసి కలుపుకుంటూ ఉంటుండగా మధ్యలో ఒకసారి స్పూన్తో ఒక పీస్ని ఇలా నొక్కి చూడాలి. ఇలా నొక్కినప్పుడు మనకు హార్డ్గా ఆ పీసు విరిగినట్లయితే ఆ సమయంలో కర్రీకి సరిపడా ఉప్పుని, కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ సాల్ట్, మీరు మీ టేస్ట్కి తగినట్టు చూసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ నువ్వుల పొడి వేసుకొని ఇప్పుడు ఇవన్నీ ముక్కలన్నింటికి బాగా కలిసిపోయేలాగా కలుపుకొని క్యాప్ పెట్టేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్నింటినీ ముక్కలకు బాగా పట్టేలాగా చూసుకోవాలి. ఇంకా చివరిలో ఒక అరచెక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీరను వేసుకొని ఒక్కసారి మిశ్రమాన్నంతటిని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నిమ్మరసం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, సాఫ్ట్ బోడ కాకరకాయ ఫ్రై రెడీ. ఈ కర్రీని రైస్, చపాతీ దేనితోనైనా తినొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే
నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.